హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో నోరూరించే టేస్టీ మునక్కాడ పచ్చడిని చూపించబోతున్నాను. అమ్మ చేతి గోరుముద్దలు ఎంత కమ్మగా ఉంటాయో ఈ మునక్కాడ పచ్చడి కూడా అంతే టేస్టీగా చాలా బాగుంటుంది. ఎలాంటి కర్రీ లేకుండా కూడా ఈ ఒక్క పచ్చడితోనే కడుపు నిండా తినేయచ్చు. ఇక్కడ నేను మా అమ్మ స్టైల్లో ఈ మునక్కాడ పచ్చడి తయారీ విధానాన్ని చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ఇంట్లోసారి ట్రై చేయండి. ఈ రుచికరమైన పచ్చడి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే ఈ కమ్మని మునక్కాడ పచ్చడి చేసి ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను మునక్కాడ పచ్చడి చేయడానికి 3 మునక్కాడల్ని తీసుకున్నాను. మునక్కాడల్ని శుభ్రంగా కడిగి తడిపోయేంత వరకు బాగా ఆరబెట్టండి. అలాగే ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా లేదా ఒక 50 గ్రాముల చింతపండును తీసుకొని కడిగి గోరువెచ్చని నీళ్ళని వేసి నానబెట్టండి. మీకు టైం ఉంటే చల్లటి నీళ్ళని వేసైనా ఒక అరగంట నానబెట్టచ్చు. అలాగే మనం మునక్కాడ పచ్చడి కోసం మునక్కాడలు అనేవి మరీ సన్నవి కాకుండా ఇలా కొంచెం కండ ఉన్న మునక్కాడల్ని తీసుకుంటే మునక్కాడ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అంటే పచ్చడి మాగిన తర్వాత కూడా మునక్కాడలో ఉన్న కండ అనేది కొంచెమన్నా ఉంటుంది. ఇప్పుడు మునక్కాడ కట్ చేయడానికి 1.5 ఇంచు నుండి 2 ఇంచుల పొడవుతో ఇలా కట్ చేయండి. ఇలా అన్నీ కట్ చేశాక స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టీ స్పూన్ల వరకు ఆవాలను తీసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న టీ స్పూన్ సైజ్ అనేది కాస్త పెద్దగా ఉంది. దాన్ని బట్టి మీరు ఆవాలను కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసి వీటిని దోరగా వేపండి. ఇవన్నీ ఇలా దోరగా వేపాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ ఇదే కడాయిలోకి 2 టీ స్పూన్ల నువ్వులను వేసి దోరగా వేపండి. ఇలా నువ్వులను వేయడం వలన మనకు పచ్చడిలో కొంచెం ఊర్పు అనేది ఉంటుంది. అంటే గ్రేవీలా ఉంటుంది. ఓన్లీ పచ్చడితో తినడానికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నువ్వులు కూడా ఇలా చిటపటమని దోరగా వేపాక ఇదే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారబెట్టండి. మరో పక్కన చింతపండు కూడా బాగా నానింది. చింతపండును ఇలా బాగా పిసుకుతూ చింతగుజ్జును తీసుకుందాం. చింతగుజ్జు అనేది మరీ పలచగా కాకుండా చిక్కగానే తీసుకోండి. ఇలా చింతగుజ్జును బాగా పిసికాక ఏదైనా స్ట్రైనర్లో వేసి ఇలా వడగట్టి తీసుకుందాం. మనం పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఇలా ఒక్కసారి మాత్రమే చింతగుజ్జును తీసుకోండి. మళ్ళీ వాటర్ వేసి తీయకూడదు. ఇలా చింతగుజ్జు తీయక పిప్పు ఉంటుంది కదా, ఈ పిప్పులో కూడా ఇంకా చింతపులుసు అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ చింతగుజ్జును స్టవ్ పై పెట్టి లో ఫ్లేమ్లో ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి చింతగుజ్జు అనేది చిక్కగా అయ్యేంత వరకు బాగా వేడి చేయండి. ఇలా కలుపుతూ ఈ చింతగుజ్జును దగ్గర పడేంత వరకు ఉడికించండి. చూడండి, చింతగుజ్జు అనేది ఇలా దగ్గర పడ్డాక ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి దోరగా వేపిన ఆవాలు నువ్వులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన పొడిని రెడీగా పక్కన పెట్టండి. మరో పక్కన ఈ కడాయిలోకి ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ని తీసుకుందాం. ఇక్కడ నేను 250 ml మెజరింగ్ కప్స్తో ఒక 1/4 కప్పు వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. గ్రామ్స్తో చెప్పాలంటే ఒక 180 గ్రామ్స్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. అలాగే మనం పచ్చడిలోకి పల్లి నూనె లేదా నువ్వుల నూనెను యూజ్ చేస్తే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ బాగా వేడయ్యాక మునక్కాడల్ని వేసి ఫ్రై చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. మునక్కాడల్ని ఓవర్గా ఫ్రై చేస్తే మునక్కాడలు అనేవి ఉడికిపోయినట్టుగా అయిపోతాయి. కాబట్టి జస్ట్ 1-2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేయండి. చూడండి, ఇలా దోరగా వేపాక ఈ మునక్కాడల్ని వెంటనే ఆయిల్ నుండి తీసి వేరొక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిగతా ఆయిల్లో మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాలు,
పావు టీ స్పూన్ జీలకర్రలు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు ఇలా క్రష్ చేసిన ధనియాలను వేయండి. ఈ ధనియాల వలన మనం చేసే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 ఎండుమిరపకాయ ముక్కల్ని వేసి కాస్త ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకులు కూడా వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. కరివేపాకులు ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేశాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 15 నుండి 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వేయండి. ఈ ఆయిల్ వేడికి వెల్లుల్లిపాయలు అనేవి కాస్త ఫ్రై అవుతాయి. మరో పక్కన మిక్సింగ్ బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కారం తీసుకుందాం. ఇక్కడ నేను ఈ సంవత్సరానికి ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన కారాన్ని యూజ్ చేస్తున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పుని, అంటే ఒక పావు కప్పు వరకు ఉప్పుని, అలాగే మనం గ్రైండ్ చేసిన మేతి నువ్వుల పొడిని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన మునక్కాడల్ని వేసి మరోసారి బాగా కలపాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన పోపుని తీసుకుందాం. అలాగే మనం దగ్గరగా ఉడికించిన చింతరసాన్ని కూడా వేసి కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి 7-8 వరకు వెల్లుల్లిపాయల్ని తీసుకుంటున్నాను. ఇలా మళ్ళీ వెల్లుల్లిపాయలు వేయడం అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా కలిపిన పచ్చడిని ఒక రాత్రంతా అలాగే వదిలేయండి. మరుసటి రోజు నుండి ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉదయం చూస్తే చూడండి, పచ్చడి పైన ఆయిల్ అనేది కాస్త పేరింది. మీకు ఆయిల్ మరీ ఎక్కువగా పేరుకోవాలి అంటే కొంచెం ఆయిల్ని వేడి చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలిపి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా మన మునక్కాడ పచ్చడి అనేది రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఒక గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి 1 నుండి 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా చేసిన మునక్కాడ పచ్చడిని వేడివేడి అన్నంతో తింటే తిన్నవారు ఆహా అనక మానరు. నోరూరించే ఈ కమ్మని మునక్కాడ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి శ్రావణి కిచెన్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.